హాయ్ అండి. నేను మీ లలిత బి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు మీనింగ్తో సహా చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం అండి. దానిలో 61 శ్లోకం నుండి 65 శ్లోకం వరకు మీనింగ్తో చదువుతున్నానండి. 61 శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మళ్ళీ చదువుతున్నానండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దీని తాత్పర్యం చదువుతానండి. వాటిని అన్నింటినీ బాగా నిగ్రహించి యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది. అతడే స్థితప్రజ్ఞుడు. 62వ శ్లోకం చదువుతానండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మళ్ళీ చదువుతున్నానండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. దీని తాత్పర్యం చదువుతున్నానండి. విషయ ధ్యానం చేసే పురుషుడికి వాటితో సంఘం ఏర్పడుతుంది. సంఘం వల్ల కామం వల్ల క్రోధం జనిస్తాయి. 63వ శ్లోకం చదువుతున్నానండి. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీని తాత్పర్యం చదువుతానండి. క్రోధం వల్ల విభ్రాంతి అంటే ఒళ్ళు తెలియకపోవడం కలుగుతుంది. విభ్రాంతిలో మరుపు, దాంతో బుద్ధినాశం కలిగి బుద్ధినాశంతో వ్యక్తి సర్వనాశనం చెందుతాడు. 64వ శ్లోకం చదువుతున్నానండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. మళ్ళీ చదువుతున్నానండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. దీని తాత్పర్యం చదువుతానండి. రాగద్వేషాల నుండి విడివడి స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో స్వాధీనమైన మనసుతో విషయ వస్తువుల్లో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు. 65వ శ్లోకం చదువుతానండి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. మళ్ళీ చదువుతున్నానండి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. దీని తాత్పర్యం చదువుతున్నానండి. మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న చిత్తుడి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. రేపటి ఎపిసోడ్లో 66వ శ్లోకం నుండి 70వ శ్లోకం వరకు చదువుతానండి. సర్వే జనా సుఖినో భవంతు.